హత్య జరిగి 6 సంవత్సరాలైనప్పటికీ వివేకానందరెడ్డి గారి హత్య మీద వాస్తవాలు ప్రజలకు తెలియకుండా వాస్తవాలను మరుగుపరిచి అవాస్తవాలను మాత్రమే ప్రజల్లో మెదడులోకి చొప్పిస్తున్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళ యొక్క అవాస్తవ చరిత్రకు బ్రేక్ వేస్తూ విద్య అనేటటువంటి ఒక ఔత్సాహిక నిర్మాత హత్య అనేటటువంటి సినిమాని తీశారు. ఆ సినిమా అమెజాన్ ప్రైమ్లో సెర్చ్లోకి వెళ్తే దొరుకుతుంది. 146 నిమిషాల నిడివితోటి కళ్ళకు కట్టినట్లుగా జరిగినట్లుగా చాలా స్పష్టంగా ఆ సినిమాలో వివరించే ప్రయత్నం చేశారు. అయితే సహజంగా చట్టపరమైనటువంటి జాగ్రత్తలు వాళ్ళు పడతారు కాబట్టి ఈ సినిమా ఎలాంటి డాక్యుమెంటరీ కాదు, నిజ జీవితంలో జరిగినటువంటి విషయం కాదు. మా కథ నిజ జీవితానికి సంబంధించింది కానీ అయి ఉంటే మాకు సంబంధం లేదనేది వాళ్ళ జాగ్రత్తలో, వాళ్ళ చట్టపరమైనటువంటి వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు తీశారు. అయితే అక్కడ వైసీపీని వీసీపీ అని, టీడీపీని బీడీపీ అని, వివేకానందరెడ్డిని దయానందరెడ్డి అని, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిని బాలరెడ్డి రాజ్ కుమార్ రెడ్డి అని, వైఎస్ సునీతాని వీసీ అనిత అని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సాక్షులు ఏది డ్రైవర్ ప్రసాద్ కావచ్చు, రంగన్న కావచ్చు, కృష్ణారెడ్డి కావచ్చు, వాళ్ళ పేర్లను మాత్రం యథావిధిగా వాళ్ళ పేర్లే ఉంచి సినిమాని వాస్తవానికి దగ్గరగా, చాలా దగ్గరగా తీశారు. సుధాసింగ్ అనేటటువంటి సిన్సియర్ ఆఫీసర్ చుట్టూ కథ నడుస్తూ ఉంటుంది. ఆ సుధాసింగ్ ఏ విధంగా విచారణ చేసింది, సుధాసింగ్ ఆ యొక్క కేసును ఒక ముగింపుకు తీసుకొచ్చేసరికి ఆ కేసు కాస్త మొత్తం కూడా నర్రెడ్డి రాజకుమార్ రెడ్డి, అదే బాలరెడ్డి రాజకుమార్ రెడ్డి సినిమాలో, నిజ జీవితంలో సునీత గారి భర్త అయినటువంటి నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, అతనికి మెడకు చుట్టుకునేసరికి ఆ పరిస్థితి నుంచి బయటపడటం కోసం ఆవిడ అనిత అనేటటువంటి సినిమాలోని పాత్రధారిని అన్నయ్య జీవన్ రెడ్డి దగ్గరికి, ఇక్కడ జగన్ రెడ్డి పేరు కూడా జీవన్ రెడ్డి అని పెట్టారు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి దగ్గరికి వచ్చేసి ఆ విచారణ ఈ కోణంలో జరిగితే ఈయన జైలుకు పోవాల్సి వస్తుంది అన్నయ్య, ఈ విచారణ ఇక్కడ ఆపేసేయండి, ఇక్కడ ఆపేసి దీనిని సిబిఐకి అప్పచెప్పండి అని చెప్పేసి ఆమె కోరటం. అమ్మాయి, ఈ కేసుని మనం మీ నాయన మా చిన్నాయన అనే విధంగా చూడకూడదు, మన కుటుంబానికి చెందినటువంటి ఒక పెద్ద, మనకు కావాల్సినటువంటి వ్యక్తే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తి. దీని వెనకాల నిజాలు వెలుగులోకి రావాలి అంటే అది ఒకవేళ మీ ఆయనకు చుట్టుకున్నా కానీ తప్పదమ్మా అని చెప్పేసి ఆయన అనటం. అది గిట్టన్నటువంటి అనిత పాత్రధారిని, అంటే సునీత గారు, నాకు కేంద్రం అండ ఉంది, పెద్ద ఆయన ఉన్నాడు, నేను ఎలానైనా తప్పించుకోగలను, ఎలానైనా విచారణ దిశను మార్చగలను, నీవు జరిపేటటువంటి విచారణను నేను ఆపివేయగలనని చెప్పేసి ఆవిడ అక్కడి నుంచి బయటకు రావటం. బయటకు వచ్చిన తర్వాత బయట ప్రపంచానికి తాను చెప్పినటువంటి మాటలు ఏంటంటే, తాను అన్నని కలిసినట్టు, అంటే అక్కడ జరిగింది చెప్పకుండా ఆవిడ రివర్స్ చేసి చెప్పినట్టు, జరిగింది చెప్పకుండా తాను అవినాష్ రెడ్డి మీద సందేహాలను వ్యక్తం చేశానని, అవినాష్ రెడ్డి దిశగా విచారణ జరిగితే అవినాష్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోతాడు అని అన్నట్లుగా దానికి రాజకీయ కోణాన్ని అద్దించి ఆవిడ మొత్తం కథనే మార్చివేయటం, ఆ మార్చినటువంటి కథకి పచ్చ మీడియా ప్రాధాన్యత ఇవ్వటం ఈ సినిమాలో చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది.
అదేవిధంగా హత్యకు ప్రధాన కారకులైనటువంటి నలుగురు, హత్య వ్యూహరచన చేసిన ఆయన గంగిరెడ్డి, అదేవిధంగా హత్యలో నేరుగా పాల్గొన్నవాడు గంగిరెడ్డి కూర్చొని ఉంటాడు కుర్చీలో, మిగతా ముగ్గురు హత్య చేస్తారు. హత్య చేసినటువంటి దస్తగిరి, ఆ దస్తగిరినేమో సినిమాలో షేక్ అని పెట్టారు. అట్లాగే సునీల్ యాదవ్నేమో అనిల్ యాదవ్ అని పేరు పెట్టారు. తర్వాత ఉమామహేశ్వర్ రెడ్డి, ఆ పేరు యాజిటీజ్గా ఉంచినట్టుంది. సరే, ఈ ముగ్గురు కూడా హత్యలో పాల్గొనటం, ఈ ముగ్గురు హత్యలో పాల్గొనటానికి కారణాలేంటి అనేది ముందుగా మనకి ఆ సినిమా ద్వారా చూపించటం. గంగిరెడ్డి ఈ ముగ్గురిని ఎందుకు క్యాచ్ చేశాడు? ఉమామహేశ్వర్ రెడ్డి తన తండ్రిని కూడా, తన తల్లిపైన కూడా ఈ వివేకానంద రెడ్డి గారు కోరిక పెంచుకున్నాడు అనేటువంటి కోపం అతనికి రావటం, నా తల్లి నీకు కావాలా అనే ఆవేశంతో మాట్లాడుతూ అతని తల మీద వెనకాల కొట్టడం. అదేవిధంగా దస్తగిరి డబ్బులు కాసిపట్టడం, మరి 40 కోట్ల డీల్ అని చెప్పేసి అప్రూవర్గా మారి కొత్త కథను సృష్టించటం. ఇవన్నీ కూడా ఏదైతే దస్తగిరిని అంతకుముందు డ్రైవర్గా ఉన్నటువంటి దస్తగిరి అసలు తండ్రికి ఈ వ్యసనాలను అలవాటు చేస్తున్నాడు, దస్తగిరి అమ్మాయిల్ని సరఫరా చేస్తున్నాడు, ఈ దస్తగిరి వల్లే తండ్రి చెడిపోతున్నాడు అనే ఉద్దేశంతో ఆ దస్తగిరిని సునీత గారి ఆదేశాల మేరకు తీసివేయటం. ఉద్యోగం పోయిన తర్వాత దస్తగిరి అప్పటికే విలాసవంతమైనటువంటి ఒక వంకర సంపాదనకు అలవాటు పడినటువంటి వ్యక్తి ఈ హత్య చేస్తే గంగిరెడ్డి ఇచ్చినటువంటి ఆఫర్ని అంగీకరించటం. అదేవిధంగా ఉమామహేశ్వర్ రెడ్డి అనే అతను ఫేక్ వజ్రాలు, అది వజ్రాలు ఉండవు ఏముండవు అక్కడ, వజ్రాల ద్వారా అక్కడ తవ్వితే వజ్రాలు వచ్చినాయి, ఇక్కడ తవ్వితే వజ్రాలు వచ్చినాయి, ఈ వజ్రాలను అమ్మి పెట్టండి, అమ్మి పెడితే మీకు మంచి రేట్ వస్తుంది, దాంట్లో 40% మీకు ఇస్తాం, లేదా 50-50 చేసుకుందాం అని చెప్పేసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆయన ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వచ్చినాయో కూడా చాలా స్పష్టంగా చెప్తారు. ఆ సినిమాలో చాలా స్పష్టంగా ముస్లిం మహిళను ఇతను వివాహం చేసుకోవటం, ముస్లిం మహిళను ఆమె తల్లిదండ్రులు ఇష్టం ప్రకారమే చేసుకోవటం, ఇంత పెద్ద ఆయన వచ్చి ఇంటికి వచ్చి అడిగాడని చెప్పేసి ఆ తల్లిదండ్రులు కూతురు వయసు ఉన్నటువంటి ఆమెను ఇవ్వటానికి సిద్ధపడటం, ఆమె ఈయన్ని మతం మార్చుకోమని అడగటం, ఇతను మతం మార్చుకోవటం, అదేవిధంగా వాళ్ళకి షంషేర్ అనే కుమారుడు పుట్టడం, ఆ షంషేర్ అనేటటువంటి కుమారుడికి ఆస్తిని ఇవ్వాలి కదా అనే ఉద్దేశంతో మరి ఎప్పటికైనా చెప్పాల్సిందేనని వివేకానంద రెడ్డి వచ్చి, అదే ఈ క్యారెక్టర్ దయానంద రెడ్డి క్యారెక్టర్ వచ్చేసి మరి కుటుంబానికి చెప్పటం, కుటుంబం మొత్తం కూడా తిరుగుబాటు చేయటం. సౌభాగ్యమ్మ, ఆమెను భాగ్యమ్మ అని పెట్టారు, అంటే వివేకానంద రెడ్డి గారి భార్య, ఆవిడ వెక్కి ఏడవటం. ఆ బిడ్డ ఏదైతే ఆ కుటుంబంలో ఈ రెండో వివాహం చిచ్చు రేపటం, ఈ రెండో వివాహం కారణంగా నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి తన సోదరుడు శివప్రసాద్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా అప్పటికే ఇతని చేత ఒక వీలునామా రాయించుకోవటం, ఆ వీలునామా కాదని వైఎస్ వివేకానంద రెడ్డి లాస్ట్ విల్ని రాయటం, ఆ లాస్ట్ విల్ డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర ఇంట్లో ఉన్నాయని చెప్పేసి తెలుసుకొని ఆ డాక్యుమెంట్స్ కోసం వాళ్ళ ఇంట్లో ప్రవేశించటం, డాక్యుమెంట్స్ వాళ్ళకి చేరిన తర్వాత కేసును తప్పుదారి పట్టించడం కోసం ప్రసాద్ అనేటటువంటి డ్రైవర్ పిలిస్తే రానందుకు ప్రసాద్ మీద చర్య తీసుకోవాల్సిందిగా అతని చేత బలవంతంగా లెటర్ రాయించటం. అదేవిధంగా అతను ఆస్తిని తన ద్వారా కలిగినటువంటి మగబిడ్డకు ఇవ్వటం కోసం అతను నానా ఏ రకంగా ఆర్థిక ఇబ్బందులు పడింది, చెక్ పవర్ తీసేశారు, అతనికి ఆస్తి ఎక్కడిస్తాడోనని పవర్ ఆఫ్ అటార్నీ తీసేశారు. అన్నిటి బాధలతోటి ఏ రకంగా ఎక్కడ డబ్బు
అవకాశం ఉంది, డబ్బు, ఎందుకంటే ఒక ప్రామిస్ చేస్తాడు ఆ అమ్మాయికి, నీకు ఉండటానికి ఇల్లు, బాబుకి మంచి స్కూలు, ఇవన్నీ నేను ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పటం, ఆ మాట నెరవేర్చుకోలేకపోతున్నాననేటువంటి తపనతోటి, బాధతోటి, ఎక్కడ డబ్బు దొరికే అవకాశం ఉందన్నా కానీ ఆయన తప్పటడుగులు వేయటం మరి ఆ సినిమాలో చాలా చాలా స్పష్టంగా చూపించారు. అంతేకాకుండా సుధా సింగ్ ఈ వివరాలన్నీ సేకరించి సమీకరించి కేసుని పకడ్బందీగా తయారు చేసి వాళ్ళ చేతే దస్తగిరి దగ్గర నుంచి, ఉమామహేశ్వరరెడ్డి దగ్గర నుంచి, సునీల్ యాదవ్ దగ్గర నుంచి, గంగిరెడ్డి దగ్గర నుంచి, ఇప్పుడు నలుగురు జైల్లో ఉండాలి వాస్తవంగా, కానీ నలుగురిలో దస్తగిరిని అప్రూవర్గా మార్చి బయటకు తీసుకొచ్చి దస్తగిరికి చేత అబద్ధపు సాక్ష్యాలు చెప్పిస్తూ దస్తగిరి ఈ రోజున ఏ రకమైన విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడో కూడా సినిమాలో చాలా స్పష్టంగా చూపించడం జరిగింది. ఇదంతా కూడా అసలు ఆ లేఖను ఎందుకు రాసినటువంటి లేఖను కృష్ణారెడ్డి వాళ్ళ సూచన మేరకు, సునీత, రాజశేఖర రెడ్డిల సూచన మేరకు ఆ యొక్క లేఖను సాయంత్రం 4 గంటల దాకా పోలీసులకు బయట పెట్టకుండా ఉండటమే అతని మెడకు చుట్టుకోవటం, ఆ ప్రసాదు అదేవిధంగా ఈ కృష్ణారెడ్డిలను రామ్ సింగ్ అనేటటువంటి సిబిఐ అధికారి వేధించటం, వాళ్ళని కన్ఫెస్ అవ్వమని చెప్పేసి వాళ్ళని ఒత్తిడి చేయటం, వాళ్ళని చిత్రహింసలు గురి చేయటం, కళ్ళకు కట్టినట్టుగా ఏదైతే రంగన్న ప్రధాన సాక్షి, అక్కడ రంగన్న బ్రతికి ఉంటే నష్టం ఎవరికంటే సునీత, రాజశేఖర రెడ్డి గారులకే. ఎందుకంటే వాస్తవంగా అక్కడ గంగిరెడ్డి వివేకానంద రెడ్డి గారితో పాటు లోపలికి వెళ్ళటం, ఆ లోపలికి వెళ్ళినటువంటి గంగిరెడ్డి అక్కడే ఆయనతోటి మద్యం సేవించటం, అదే గంగిరెడ్డి ఆ లోపల ఉన్నటువంటి సమయంలోనే 12:30 సమయంలో వివేకానంద రెడ్డి గారిని రంగన్న చూడటం, ఏంట్రా ఇంకా మెలకునే ఉండవని చెప్పి అడగటం, అయ్యా పడుకుంటానయ్యా అని చెప్పేసి అంటాం. పడుకున్న కాసేపటికే 4 గంటలు ఆ వ్యవధిలో అదే గంగిరెడ్డి గోడ మించి దూకి పారిపోవటం, ఆ గంగిరెడ్డి దూకిన శబ్దానికి నిద్రలేసినటువంటి రంగన్నని గంగిరెడ్డి వచ్చి బెదిరించటం, నేను ఇక్కడ కనపడ్డ సంగతి ఎక్కడన్నా చెప్పావంటే నేను చంపేస్తానని అనటం, ఇవన్నీ కూడా హత్య ఏ విధంగా జరిగింది, ఎందుకోసం జరిగింది, డాక్యుమెంట్స్ కోసం వాళ్ళు చేసిన సెర్చ్ కానివ్వండి, డాక్యుమెంట్స్లో లాస్ట్ విల్లు వాళ్ళకి దొరకటం కానివ్వండి, అన్నీ కళ్ళకు కట్టినట్లుగా వాస్తవాలను చూపించారు. ఆసక్తి ఉన్నవాళ్ళు, నిజాలు తెలుసుకోవాలనే వాళ్ళు ఖచ్చితంగా అమెజాన్ ప్రైమ్లోకి వెళ్ళి ఈ సినిమాని చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ మాదిరెడ్డి శ్రీనివాస్.